జీవితంలో మామూలుగా అమ్మ పాత్ర గురించి కథలు, కవిత్వాలు, ఇంకా పుస్తకాలు ఎన్నెన్నో రాశారు. తెరపై మాత్రం అమ్మ పాత్రల్ని ఎంతమంది పోషించినా ఒకళ్ళిద్దరికి మాత్రం ఒక చాలా స్పష్టమైన విలక్షణమైన స్థానం దక్కింది. సాగర సంగమమే. వారిలో మనందరికీ ఇష్టమైన అమ్మ ఎవరు అంటే సిల్వర్ స్క్రీన్ లెజెండ్ శ్రీమతి డబ్బింగ్ జానకి గారు. డబ్బింగ్ జానకి గారు అని పేరు ఉంటుందా అంటే ఆ పేరు ఎలా వచ్చింది? 65 సంవత్సరాల ప్రయాణంలో అన్ని భాషల్లో నటిస్తూ రాణిస్తూ ఒదిగిపోయి ప్రతి పాత్రలో మనింటి మనిషి అని అనిపించుకునే స్థాయి ఎలా తెచ్చుకున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు సాదర నమస్కారాలు. అమ్మని మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా? పేద మధ్యతరగతి బ్రాహ్మణులలో అమ్మ ఎలా ఉంటుందో అలా ఉంటారమ్మ. ఒక మాసిపోయిన చీర, ఒక గ్లిజరిన్ బాటిల్ నన్ను చూడగానే. నాన్నగారు బుర్రకథలు చెప్పేవారు కొంత అని వినికిడి. నా జీవితంలో నాకు ఇష్టం లేని ఏదంటే 3, కానీ ఆ 3 నేను తప్పించుకోలేకపోయాను. అటువంటిది ఆ మిలిటరీ వాడే నా మొగుడు. మరి అయిష్టంగా సినిమాల్లోకి ఎలా వచ్చారు? బతకడం కోసం వచ్చాను అని చెప్పాలి. చెన్నై, నేను మా వారు ఇద్దరం చిన్న వయసులోనే, మాది లవ్ మ్యారేజ్. ఏం చూసి నచ్చారమ్మా? మహామహులు అందరూ సరసన నటించారు మీరు. అవును. నేను హీరోయిన్ అవ్వాలని కానీ, ఇంకా నేను టాప్ మంచి ఫీమేల్ ఓరియంటెడ్ పాత్రలో నటించాలని ఎప్పుడు లేదా అమ్మ మీకు? బతకడానికి కావలసిన డబ్బులు మనకు వస్తే చాలు. మీరు డబ్బింగ్ చెప్పిన క్యారెక్టర్స్ అందరూ ర్యాంప్ క్యారెక్టర్స్ ఎక్కువ చెప్పాను. జయమాలిని, జ్యోతిలక్ష్మి. నార్మల్ సహజ రూపానికి భిన్నంగా వచ్చిన క్యారెక్టర్స్ ఉన్నాయా? గయ్యాళి క్యారెక్టర్ అసలు నా దీనికి చాలా భిన్నమైన క్యారెక్టర్. మీ అక్క చెల్లెలు ఎంతమంది అమ్మా? 14 మంది. ఆ 14 మందిలో మీరు తప్పిపోయి ఉంటారు, అందుకే మీ వారు మీకు దొరకంగానే చక్కగా వెళ్ళిపోయారు. నిజంగానే కదా అమ్మ. ఒక మాట అంటాను, ఇది తప్పైతే క్షమించండి. మీలో నాకు ఎక్కడో బహుశా మీకు కావలసినట్టే జీవితం జరిగిందా లేదా? ఆయన చనిపోయిన 5వ రోజు నేను ఇక్కడ షూటింగ్కి వచ్చాను హైదరాబాద్. కష్టం వచ్చిందా కాసేపు అలా కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు ప్రేయర్ చేసుకుంటాను. అబార్షన్ అయ్యి మంచం మీద ఉన్నాను. బాత్రూమ్ నుంచి మంచం వరకు బ్లీడింగ్. ఏ మగాడు ఎవడ చేస్తాడు? ఎప్పుడైనా బద్దకించి అలా పడుకుంటే చెళ్ళుని పాదం మీద ఇలా కొడతాడు. మీకు పునర్జన్మ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ తప్పకుండా మళ్ళీ అంటూ ఎక్కడో మీరు సార్ కలుసుకుంటారు తప్పకుండా. సిల్వర్ స్క్రీన్ లెజెండ్ శ్రీమతి డబ్బింగ్ జానకి గారు. డబ్బింగ్ జానకి గారు అని పేరు ఉంటుందా అంటే ఆ పేరు ఎలా వచ్చింది? 65 సంవత్సరాల ప్రయాణంలో అన్ని భాషల్లో నటిస్తూ రాణిస్తూ ఒదిగిపోయి ప్రతి పాత్రలో మనింటి మనిషి అని అనిపించుకునే స్థాయి ఎలా తెచ్చుకున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు సాదర నమస్కారాలు. అమ్మని మించి దైవం ఉన్నదా? ఉన్నదా అమ్మా? అమ్మ పాత్ర నిజంగా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ కదమ్మా. అవును, చాలా. మీ అమ్మగారి గురించి చెప్పండి అమ్మ ఫస్ట్. సాధారణ గృహిణి. మా అమ్మగారి గురించి చెప్పాలంటే చాలా మామూలు గృహిణి, కష్టజీవి. మేము దేవాంగలం నేత నేస్తే దానికి కావాల్సిన పనులన్నీ ఆవిడే ఎక్కువ చేసి నేత నేసేది, అన్నీ చేసేది. చాలా మామూలు గృహిణి. ఇంకా దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు అసలు. మామూలు గృహిణి అంతే, ఓకే, ఇల్లాలు అంతే. కానీ మీ అంటే కులవృత్తి, ఇంటి నేపథ్యం నుంచి మీరు చూస్తే అంటే నాన్నగారు బుర్రకథలు చెప్పేవారు కొంత అని వినికిడి. కాకుండా మీకు అసలు కళలతో, సాహిత్యంతో, భాషతో పరిచయం ఎలా మొదలైంది? నాకు మామూలుగా ఈ కళలతోటి పరిచయం అనేది అసలు నాకు తెలియదు. ఇందులోకి వస్తానని కూడా నాకు తెలియదు. నా జీవితంలో నాకు ఇష్టం లేని ఏదంటే 3, కానీ ఆ 3 నేను తప్పించుకోలేకపోయాను. 1 సినిమాల్లో వేషాలు వేయడం, 2 మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోవడం, ఇంకోటి ఏదో అది మర్చిపోయాను. అది ఈ 3 కూడా నేను తప్పించుకోలేకపోయాను.
ఎందుకో తెలియదు మొదటి నుంచి సినిమాల్లో యాక్ట్ చేయాలంటే, అంటే అప్పట్లో ఆంధ్రాలో మామూలుగా ఈ పల్లెటూళ్ళలో రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా. అవును, సినిమా వాళ్ళంటే ఒక ఆ, చిన్న చూపు ఆ రోజుల నుంచే చీప్గా మాట్లాడడం ఎక్కువ అలవాటు మన వాళ్ళకి. దాంతో అవన్నీ చదువుకునే రోజుల నుంచి బుర్రలో ఎక్కి చిచ్చి మనం సినిమాల్లోకి అంతా వెళ్ళకూడదు అని అనుకున్నాను అప్పుడే. అలాగే మిలిటరీ వాళ్ళు ఏదో బుక్ చదివాను నేను. బుక్స్ ఎక్కువ చదివేదాన్ని అప్పట్లోను. మా గురువుగారు గోరు మల్లికార్జునరావు గారు, ఆయన బుక్ షాప్ ఉంది, అక్కడ కూర్చొని చాలా పుస్తకాలు చదువుకునేదాన్ని. దాంట్లో ఏదో ఒక రష్యన్ నవల ఏదో చదివా. దాంట్లో మిలిటరీ వాళ్ళ గురించి చాలా చెడ్డగా ఉందన్నమాట. ఏమైనా సరే అసలు మిలిటరీ వాళ్ళు అంటే అంత అసహ్యం నాకు. అటువంటిది ఆ మిలిటరీ వాడే నా మొగుడయ్యాడు. అందువల్ల ఏది తప్పించుకోలేకపోయాను నేను. కానీ 5వ ఏట నుంచి మీరు నాటికలు వేసేవారు కదమ్మా? 5వ ఏట కాదు కానీ 4th స్టాండర్డ్ చదివేటప్పటి నుంచి నాటకాలు. మా గురువుగారు, అదే ఆయన గోరు మల్లికార్జునరావు గారు, ఒకరోజు మా ఇంటికి వచ్చి ఒక బుక్ ఇచ్చి చదవమన్నారు. సరే ఏదో పాఠం చదివినట్టు గడగడ చదివేశా. చదివేస్తే పక్కన ఇంకొక ఆయన ఉంటే, వీళ్ళు ఇలాగే చదువుతారయ్యా, మనం ప్రాక్టీస్ ఇవ్వాలి వీళ్ళకి అని అన్నారు. ఏంటోలే అనుకున్నాను. అప్పటికి నాకు అర్థం కాలేదు. తర్వాత రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి డైలాగులు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయించి బట్టి పట్టి ప్రాక్టీస్ ఇచ్చి, అందరూ అప్పుడు ఆ మగపిల్లలు ఎవరంటే 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ చదివే పిల్లలతోటి నేను అందులో హీరోయిన్. ఆ నాటకం పేరు రచయిత ఎవరో నాకు గుర్తులేదు కానీ అశాంతి. అశాంతితోటి స్టార్ట్ అయింది నా నట జీవితం. కానీ అందులో మంచి పేరు వచ్చింది, సక్సెస్ఫుల్ డ్రామా అది. ఇంకా అప్పటి నుంచి అక్కడ పల్లెటూళ్ళలో అటు చిన్న చిన్న డ్రామాలు వేయడం. ఈ పుస్తకాల అభిరుచి అంటే మీరు చాలా భాషలు మాట్లాడతారు కదా? చాలా భాషలు ఏం రాదు, కన్నడ మాట్లాడతాను ఎక్కువ. తమిళ్ చెన్నైలో ఉన్నాను కాబట్టి తమిళ్ ఎక్కువ మాట్లాడతాను. హిందీ కొంచెం అరకొరగా, పెద్దగా రాదు కానీ అర్థం అవుతుంది. అంటే పుస్తకాలు చదివే అలవాటు అన్నది ఆ రోజుల్లో ఆడపిల్లలకి అందులో అంత పరిచయం ఉండే విషయం కాదు కదా. అవును, అంటే ఎంతో అభిరుచి ఉంటే తప్ప. అవును, ఏదో వంటలు నేర్పించారు, కుట్లు అల్లికలు అంటే అది అర్థం చేసుకోవచ్చు. ఎలా వచ్చిందమ్మా మీకు? ఏమో తెలియదు, ఆ బుక్ స్టాల్లో ఉండడం వల్ల చదవడం అలవాటు అయిందో మరి ఏంటో నాకు తెలియదు. అలా కొంచెం కొంచెం చదువుకునేదాన్ని పుస్తకాలు అప్పట్లో. అలాగా నవల్స్ ఎక్కువ చదివేదాన్ని నేను. మన ఎద్దనపూడి గారి నవల్స్ కానీ, ఆవిడ ఇంకొక ఆవిడ ఎవరు, ఆవిడ నవల్స్, ఇవన్నీ చదువుకునేదాన్ని ఎక్కువ. అవి రావడం ఆలస్యం కొనేసుకునేదాన్ని. రెంట్కి తీసుకోవడం అన్నీ కాదు, కొని పెట్టుకునేదాన్ని ఇంట్లో. కొని పెట్టేసుకొని చదువుకునేదాన్ని బాగా. అక్కడే అలవాటైంది. మా గురుగారు బుక్ షాపులోనే నాకు పుస్తకాలు చదవడం బాగా అలవాటైంది. అక్కడే కూర్చొని చదివేదాన్ని ఎక్కువ పుస్తకాలు. మరి అయిష్టంగా సినిమాల్లోకి ఎలా వచ్చారు? అంటే వచ్చాము అంటే టైం అంతే, దాన్ని ఎలాగ వచ్చారు అనడానికి సమాధానం లేదు. ఎందుకంటే 1000కి పైగా సినిమాలు, ఇంత లాంగ్ కెరియర్ ఉండే వాళ్ళు ఎవరూ లేరు మన ఇండస్ట్రీలో. అంటే లాంగ్ కెరియర్ అంటే ఇండస్ట్రీకి వచ్చేళ్ళని కాదు, ఇంకా ఆన్ గోయింగ్ కెరియర్ 65 ఏళ్ళు. బతకడం కోసం వచ్చాను అని చెప్పాలి. చెన్నై, నేను మా వారు ఇద్దరం చిన్న వయసులోనే, మాది లవ్ మ్యారేజ్, చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకొని అక్కడి నుంచి చెన్నై వచ్చేసాను నేను. మా ఆయన అప్పటికి ఆయన మిలిటరీలో ఉన్నారు. చెన్నై వచ్చేసాం. చెన్నై వచ్చి అమించుకర్లో వాళ్ళ మేనమా వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం మేము. ఒకరోజు ఏదో బస్సులో వెళుతుంటే మేము ఇద్దరం ఏదో మాట్లాడుకుంటుంటే పక్కన ఒక ఆయన, మీరు తెలుగు వాళ్ళ అని అడిగారు. అవునండి తెలుగు వాళ్ళమే. ఆయన శర్మ గారని అసోసియేట్ డైరెక్టర్ అంట. మీరు వేస్తారా అంటే, మా ఆవిడ డ్రామాలు అవి వేస్తూ ఉంటారని మా ఆయన చెప్పారు. అయితే రేపు ఏవిఎం స్టూడియోకి రండి అని చెప్పి ఏవిఎం స్టూడియోకి తీసుకొని వెళ్ళి మేకప్ అది వేయించి ఫోటోలు అవి తీసి అందులో భూ కైలాసు దాంట్లో వేషం వేస్తానన్నమాట నేను అప్పుడు. అది అలాగా బతకడం కోసం ఇది నేను ఒక జాబులాగా తీసుకున్నాను తప్ప ఇందులో పైకి రావాలనో లేకపోతే ఏదో చేయాలనో మాత్రం నాకు కాదు. ఇది ఒక జాబ్ అంతే, నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకుని వచ్చారు అంతే. అదే నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు డబ్బులు కావాలి, ఎవరిని మా వాళ్ళ మీద ఆధారపడకూడదు. నేను కానీ మా ఆయన కానీ ఎవరో, మీ ఇద్దరం ఉన్నాం, మాకు పిల్లలు, మా సంసారం అంతే. వేరు వేరు కులాలు కదమ్మా మీ ఇద్దరు? అవును, ఆయన క్రిస్టియన్, నేను హిందూ. అది ఇంట్లో వాళ్ళు ఆమోదించక మీరిద్దరు అవును జీవితం మీరు జీవితానికి మీ మీద నమ్మకం కలిగించుకోవాల్సిన పరిస్థితులు ఆ రోజు. అవును, మరి ఎలా అమ్మా హార్మోని వాయించేవారట కదా? అవును, ఒక డ్రామాకి వచ్చి హార్మోని వాయించడానికి వచ్చారు. ఏం చూసి నచ్చారమ్మా? ఏం చెప్తాం,
మీరు ఇప్పుడే ఇంత చక్కగా ఉన్నారంటే అప్పుడు మంచి చాలా అందంగా ఉండి ఉంటారు. ఇప్పుడే ఇంత అది బాగున్నారంటే కాదు, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా మనవరాలు, మా పెద్ద మనవరాలు లవ్ మ్యారేజ్. ఆ అబ్బాయి వచ్చాడు మా ఇంటికి. ఆ అబ్బాయి ఇది చాలా బాగుంటుంది, జ్యోతిక ఎలాగ ఉంటుంది కొంచెం నా మనవరాలు, మంచి పుష్టిగా కళ్ళు గిళ్ళు బాగుంటాయి, అందంగా ఉంటుంది అది. ఈ అబ్బాయి చూస్తే క్రిస్టియన్, కొంచెం చదువుకున్నాడు కానీ బాగా చదువుకున్నాడు, ఎంబీఏ చదివాడు, ఏదో చేస్తున్నాడు, కొంచెం రంగు తక్కువ, కొంచెం ఇదిగా ఉన్నాడు. ఇద్దరు చూసి ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి మా వాళ్ళందరితోటి మాట్లాడారు. మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు నాని అని అడిగింది. నాకు నచ్చలేదమ్మా అన్నాను. మా మనవరాలు అడిగితే నచ్చలేదన్న. అంటే వెంటనే నా చిన్న మనవరాలు అంత ఉంది అప్పుడు, నా చేయి పట్టుకొని గబగబా లాక్కొని వెళ్ళింది వాళ్ళ తాతను నేను ఉన్న ఫోటో దగ్గరికి. నువ్వు తాతను ఎందుకు చేసుకున్నావు నాని? తాత ఎలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు? ఇలా అలా ఉండిపోయాను కాసేపు. నేను ఆ క్వశ్చన్ అది వేస్తుందని నేను అనుకోలేదు. ఆ ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి, నువ్వెందుకు నాని తాతను చేసుకున్నావు? తాత నల్లగా లేడా, నువ్వు తెల్లగా లేవా, నువ్వెందుకు చేసుకున్నావు? ఏ అక్క చేసుకుంటే తప్పేంటి అని అడిగింది నన్ను. అబ్బో. ఓకే ఓకే అమ్మ, ఇష్టమైనప్పుడు మనం ఏం చేస్తాం, హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ ధైర్యవంతమైన డెసిషన్ ఆ రోజుల్లో. అవును మీరు అంత అవును అంత కులాంతర వివాహం, మతాంతర వివాహం కూడా కదా ఒక విధంగా చేసుకుని. అంటే కానీ ఏంటమ్మా మీకు ఆ నమ్మకం అంత ఏమనాలి, ఇంకొక విధమైన ఏమో తెలియదు ఎందుకు వచ్చిందో ఆ ధైర్యం అది. మరి వచ్చింది, వచ్చేసాను అంతే. ఆయన చేయబట్టుకొని చెన్నై వచ్చేసాను అంతే. మిలిటరీలో ఉండేవారు కదా సార్? అవును, మిలిటరీలో ఉండే. ఏం చేసేవారమ్మా మిలిటరీలో? ఏమో తెలియదు, మిలిటరీలో ఉండేవారు. ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు ఈ బ్యాక్ ఏదో దెబ్బ తగిలింది, కొంచెం రోజులు సెలవులకి ఇంట్లోనే ఉండేవారు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి తీసుకొని వెళ్ళేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి 3 months అక్కడ ఉండేవారు. చైనా వార్ టైంలో అక్కడే ఉన్నాడు ఆయన. అమ్మో, అప్పుడు గుండె పీకేసి ఉంటుంది మీకు. చైనా వార్ టైంలో మిలిటరీలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ రావటం అలాగన్నమాట. ఇంకా తర్వాత ఇంకా ఇబ్బంది అయిపోతుంది పిల్లలతోటి. ఆయన మిలిటరీకి వెళ్ళి ఇక్కడ ఈ పిల్లల్ని చిన్న